మన కుటుంబ విషయములో మనము నమ్మకస్తులముగా ఉండాలి. ఈ విషయములోనే అనేక మంది వారి వారి నైతిక విషయాలలో దిగజారిపోయిన జీవితాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఇంటి దగ్గర భార్యను కలిగి ఉండి కూడా ఆ భార్యకు అన్యాయం చేస్తూ, భార్యను మోసం చేస్తూ వేరొక ఎఫైర్స్ నడిపేవారు ఈరోజు ప్రపంచములో సర్వసాధారణమైపోయారు. దానిని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేస్తూ ఉన్నారు. దాన్నే ముందులే, ఎవరికి అన్యాయం చేయటం లేదు కదా, భార్యకేమీ అన్యాయం చేయటం లేదు కదా అని దాని విషయంలో చాలామంది సమర్థించుకుంటూ వచ్చేవారిని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం సమాజంలో ఉంది. జాగ్రత్త. పురుషులరా, దేవుడు మీకు అప్పగించిన భార్యల విషయంలో యూ నీడ్ టు ఫెయిత్ఫుల్ అండ్ యూ నీడ్ టు స్టిక్ ఆన్ విత్ యువర్ కంపానియన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. ఎట్ ద సేమ్ టైం స్త్రీలరా, దేవుడు మీకు యజమానుడిగా, మీ కుటుంబానికి లేక మీకు శిరస్సుగా దేవుడు అప్పగించిన మీ భర్తలకు మాత్రమే కట్టుబడి వారితో మాత్రమే మీ సంసార జీవితాన్ని జీవించబద్ధులమై ఉన్నాం. అదే దేవుడు మానవాళి నుండి కోరుతున్నాడు. యు నీడ్ టు హ్యావ్ ఏ ఫెయిత్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ.